కార్యక్రమంలో రాలేకపోయాడు. కలెక్టర్ గారు ఇతర అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో మార్కెట్ ఎమ్మెల్యే మా అందరితో ముఖ్యంగా ఈ అకాల వర్షాలు అతి వర్షాలు ఎక్కువ వర్షాలతోని ఇంకా కూడా సైక్లోన్ ఎఫెక్ట్ అని చెప్పి మీరు చూస్తున్నారు. దాంతో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇంకా వేగవంతం చేయాలి. కాటన్ కూడా ఇప్పటికే తడిసి దాదాపు 60-70% ఖరాబైన పరిస్థితుల్లో ఏ విధంగా దీన్ని చర్యలు తీసుకోవాలి. ఉన్నది మంచిగా ఉన్న దాన్ని మాయిశ్చర్ వచ్చిన దాన్ని వెంటనే మిల్లకు తరలించే విధంగా ఇవాళ ఒకటే రోజు 12 కాటన్ సెంటర్లు కూడా ఓపెన్ చేస్తున్నాం. బిల్డింగ్ మిల్స్ ఇప్పటికీ ఐకేపీ సెంటర్లు అన్నీ కూడా ఓపెన్ అయినాయి. దురదృష్టం ఏంటంటే వర్షాలు ఎక్కువ రావడం, ప్రతిరోజు మాయిశ్చర్ వచ్చే టైంలో మళ్ళీ వర్షం పడడం, సరిపోని తార్పాలు అన్నీ ఉన్నా కానీ ఈ వర్షాలు రెగ్యులర్గా ఉండడం రైతులు ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు, మీరు ఎవరు కూడా తొందరపడి మీరు బయట అమ్ముకోకండి, తక్కువ ధరకు అమ్ముకోకండి. మన దగ్గర బోనస్ ఇచ్చే సన్నాలు కూడా తక్కువ వేసాను. కొన్ని ప్రాంతాల్లో నిజామాబాద్ అలాగే నల్గొండ జిల్లా సాగర్ లాంటి ప్రాంతాల్లో 50-60% వేసాను, నిజామాబాద్లో 70% వేసాను. ఈసారి మా ప్రభుత్వం కూడా మన క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది, ఈ 2730తో పాటు బోనస్ కూడా కలిపి అకౌంట్లు వేయాలని. కానీ మన దగ్గర సన్నాలు తక్కువ వేసాను. అయినా సరే వచ్చే సంవత్సరం అయినా దాన్ని ఇంకా పెంచాలని, దాంతోపాటు ఈరోజు కలెక్టర్ గారికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్, డే అండ్ రైతులు 6 కాలం శ్రమించి పండించిన పంటను కొనే బాధ్యత అధికారులుగా మీ మీద, మా మీద, ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి మీరు ఈసారి యూరియా కూడా ఇబ్బంది అయింది కొద్దిగా, ఎందుకంటే అది కేంద్రం ఇవ్వాల్సిన యూరియా రావాల్సిన యూరియా సకాలం రావడం, ఏదో ఇబ్బంది పడి తెచ్చుకొని పంట పండించిన సమయంలో వర్షాలు రావడంతో తడిచిపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. వాళ్ళని ధైర్యాన్ని ఇస్తూ మీరు బాధపడకండి, మేము ఉన్నాం, మా ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఉన్నది, మీకు తప్పకుండా అండగా ఉంటాం. మీ ప్రతి గింజ కొనే వరకు ఉన్న 48 గంటల నుంచి 72 గంటల వరకు మీ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. టార్పాలు కొన్ని ఎక్స్ట్రా క్లీనర్స్ కావాలన్నారు, దాని కమిషనర్ గారు చెప్పి రేపటి 8 వరకు ఇంకో 48 ఎక్స్ట్రా క్లీనర్, ఆటోమేటిక్ క్లీనర్ కావాలను, దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రాత్రి కూడా మార్కెటింగ్ మినిస్టరు, మార్కెటింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి ఎక్కడ మార్కెటింగ్ గోడౌన్ ఉన్నా రైస్ మిల్లులు ఎక్కడ తీసుకుని లేట్ అయితే మాయిశ్చర్ ఎక్కువని ఆ గోడౌన్స్లో స్టోర్ చేసడానికి నైట్ కూడా ట్రాన్స్పోర్ట్ పెట్టమంటున్నాం. లైటింగ్ పెట్టి నైట్ కూడా లోడింగ్ పెట్టి ఎక్స్ట్రా హమాలీలను హై చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ప్రజాప్రతినిధులం క్షేత్రంలో ఉండి తప్పకుండా ఈ రైతులకు ఇబ్బంది లేకుండా చేయడం మా బాధ్యతగా ఈరోజు అందరం కూడా నిర్వహిస్తున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.